ఏపీ ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఏపీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు. ఎన్డీఏ విజయం ఊహించని విప్లవమని, భోగాపురం వంటివి ప్రజలకు కలల రెక్కలని అన్నారు. బ్రాండ్ ఏపీని గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో రేపు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శిస్తారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివరాలు వెల్లడించారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువవుతుందన్నారు కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 1,180 కోట్లకు పైగా విద్యా రుణాలు మంజూరైనట్లుగా కేంద్ర మంత్రి సమాధానమిచ్చారని వెల్లడించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ నేతల నిర్బంధంపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని, ప్రజాప్రతినిధుల హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో పురోహిత స్మార్త విద్వత్ మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురోహిత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి పట్టా ప్రదానోత్సవం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ ఇంటింటి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 21వ వార్డు పీజాతిపేటలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించి కరపత్రాలు అందజేశారు. టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. జిత్వానీ కేసులో సిఐడి దర్యాప్తుపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా కేసు పోలీసు చరిత్రలో ఎన్నడూ జరగలేదని, దర్యాప్తులో లోపాలున్నాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని వ్యాఖ్యలు చేశారు. అనమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ డోర్ టు డోర్ కార్యక్రమం జరిపించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లికి చెందిన రెడ్డి సతీష్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. స్వగ్రామంలో నాయకులు ఘనంగా సన్మానించగా పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నేడు ఏపీలో పలుచోట్ల వర్షాలు కురవబోతున్నాయి. మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల జిల్లా సంజామలలో డ్రైనేజ్ కాలువల తవ్వకాలపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా పనులు చేపడుతున్నారని, కాలువల తవ్వకాల్లో త్రాగునీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయని, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో భారీ క్వారీ లారీలు, టిప్పర్ల రాకపోకలపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు రోడ్లను ధ్వంసం చేస్తున్నారని,
ఉన్నతాధికారులు స్పందించి లారీలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై పూజారులు నిరసన వ్యక్తం చేశారు. పాలక మండలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ లక్షలాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న గంగమ్మ మూలస్థానాన్ని మార్చేందుకు అంగీకరించబోమని పూజారుల బృందం స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రతిభకు కళ్లెం ఫౌండేషన్ ప్రోత్సాహాన్ని అందించింది. ఇంటర్లో 928 మార్కులు సాధించిన విద్యార్థినికి కళ్లెం ఫౌండేషన్ ల్యాప్టాప్ అందజేసింది. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా ఉంటామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో మహిళ ఆత్మహత్యా యత్నం కలకలం రేపుతోంది. భవనం పైనుంచి దూకేసిన మహిళకు గాయాలయ్యాయి. 2 కాళ్లు విరగటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో యువకుడికి ఆత్మహత్యా యత్నం కలకలం రేపుతోంది. గొంతు కోసుకుని రక్తపు మడుగులో పడున్న యువకుడిని 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. యువకుడు ఉత్తరాది రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బకింగ్హామ్ కాలువలో దూకి ఒక యువతి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. మృతదేహం కోసం ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించి వెంకట్రావు కాలనీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 24 బైకులు, 2 ఆటోలు సీజ్ చేశారు. రాజాం బొబ్బిలి రోడ్లో ఇంట్లో ఒక చోరీ జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లిన ఉండ్రాల అప్పలరాజు ఇంట్లో ఉన్న 25 తులాల బంగారం, కిలో వెండి, 2 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శనం నిమిత్తం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న 78,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 4.31 కోట్లుగా నమోదైంది.